నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గగన్యాన్ మిషన్ లో ఆ నలుగురు వ్యోమగాముల పేర్లను వెల్లడించిన మోదీ రాష్ట్రంలో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలుపరిచామని స్పష్టం మంత్రి రోజాపై తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు రోజా ఓ డైమండ్ రాణి అంటూ విమర్శలు బోండా ఉమాను ఇంటికి పంపేందుకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు సిద్దంగా ఉన్నారన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరోసారి వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని స్పష్టం ఇక డీటెయిల్స్ చూస్తే గగన్యాన్ మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వీరు నలుగురు వ్యక్తులు కాదని భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి మోసుకు వెళ్లే శక్తులు అని మోదీ పేర్కొన్నారు. గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్తో పాటు వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. వీళ్లతో మోదీ ముచ్చటించారు. ఈ వ్యోమగాములను 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే 4 శక్తులుగా అభివర్ణించారు మోదీ. కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో గగన్యాన్ ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు మోదీ. ఇస్రో చైర్మన్ సోమనాథ్ మోదీని సత్కరించారు. 21వ శతాబ్దంలో భారత ప్రపంచ స్థాయి దేశంగా అవతరిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో పురోగమిస్తోందని తెలిపారు. చంద్రయాన్, గగన్యాన్ వంటి ప్రాజెక్టుల్లో మహిళల పాత్ర ఎనలేనిదని మోదీ కొనియాడారు. వారి భాగస్వామ్యం లేనిదే ఈ ప్రాజెక్టులు సాధ్యమయ్యేవి కాదని అన్నారు. గగన్యాన్ మిషన్లో చాలా వరకు భారత్లో తయారైన పరికరాలను ఉపయోగించడం గర్వ కారణమని చెప్పారు. मुझे जानकर बहुत अच्छा लगा कि गगनयान में यूज होने वाले ज्यादातर उपकरण मेड इन इंडिया है. ये कितना बड़ा संयोग है कि जब भारत दुनिया की टॉप 3 इकोनॉमी बनने के लिए उड़ान भर रहा है, उसी समय भारत का गगनयान भी हमारे स्पेस सेक्टर को एक नई बुलंदी पर ले जाने वाला है. आज यहां अनेक प्रोजेक्ट्स का लोकार्पण भी किया गया है. इनसे देश का वर्ल्ड क्लास टेक्नोलॉजी के क्षेत्र में सामर्थ्य तो बढ़ेगा ही, साथ ही रोजगार के भी नए अवसर बनेंगे. और साथियों, मुझे खुशी है कि हमारे स्पेस सेक्टर में विमेन पावर, इस विमेन पावर को बहुत महत्व दिया जा रहा है. साहसिक साथियों के सम्मान में हम सब स्टैंडिंग ओवेशन दे करके तालियों से उनको सम्मानित करें. भारत माता की, भारत माता की, भारत माता की. बहुत बहुत धन्यवाद. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందని భవిష్యత్తులో ఏపీలో కూడా అధికారంలోకి వస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అన్నారు. భారత్ రైజింగ్ అలైట్ మీట్ పేరుతో బీజేపీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి స్థాయిలో నెరవేర్చారని తెలిపారు. 370 యాక్ట్, ట్రిపుల్ తలాక్లను రద్దు చేయగలిగామని అన్నారు. ఉమ్మడి పౌరసత్వాన్ని త్వరలో తీసుకువస్తామని తెలిపారు. భారత్ బలహీనమైన దేశం కాదని ఒక బలమైన దేశమని తెలియజేశారు. భారత్ की बातों को इंटरनेशनल कम्युनिटी सीरियसली सुनती नहीं थी, लेकिन आज इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता है तो सारी दुनिया कान खोलकर सुनती है. भारत बोल क्या रहा है, यह भारत की हैसियत सारी दुनिया में बनी. बहनों भाइयों, भारत अब कमजोर भारत नहीं है. भारत अब दुनिया का एक ताकतवर देश बन गया है. भारत को यदि कोई आंख दिखाएगा
तो आंख दिखाने वाले को हम जवाब देना भी जानते हैं। यह हैसियत अब भारत की बन गई है। मैं नहीं कह रहा हूं, सारे इंटरनेशनल कम्युनिटीज के नेशंस, देश ये बोलते हैं, उनके प्रीमियर, उनके प्राइम मिनिस्टर, उनके प्रेसिडेंट ये कहते हैं 21st सेंचुरी इस वर्ल्ड में किसी एक कंट्री की है तो उस कंट्री का नाम है भारत। తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 4 ఏళ్లలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు కల్పించిన వివిధ సేవలు, పలు అభివృద్ధి పనులపై విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి డాక్టర్ విజయ్ కుమార్ రచించిన భక్తుల సేవే స్వామి సేవ అనే పుస్తకాన్ని మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కొన్నేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దానిలో భాగంగా గత 4 ఏళ్ల కాలంలో పూర్వపు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిల ఆధ్వర్యంలో అనేక సౌకర్యాలను కల్పించడం జరుగుతోందని తెలిపారు. భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి ఇటీవల కాలంలో టీటీడీలో పెద్ద ఎత్తున భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యుత్ బస్సులు ఏర్పాటు చేయడం, టీటీడీలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడం, పవిత్ర ఉద్యానవనాలు, శ్రీవారి కోసం పుష్పతోట, గో సంరక్షణశాలలు అభివృద్ధి, గో ఆధారిత ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం, రికార్డు సమయంలో ఘాట్ రోడ్డు పునర్నిర్మాణం, మరిన్ని అన్నప్రసాద కేంద్రాలు ఏర్పాటు వంటి అనేక రకాల సేవలను అందించడం ద్వారా దేశ విదేశాల నుండి వచ్చే శ్రీవారి భక్తుల మన్నలను పొందడం జరుగుతుందన్నారు. అటువంటి ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రంపై రచించిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా తనకు చాలా సంతోషంగా ఉందని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 4 ఏళ్ల కాలంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు అధ్యక్షునిగా వైవి సుబ్బారెడ్డి భక్తుల సౌకర్యార్థం అనేక సదుపాయాలను కల్పించాలని పేర్కొన్నారు. తాను గతంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీఈఓగా కూడా పనిచేయడంతో టీటీడీలో జరుగుతున్న అనేక సేవా కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ పుస్తకాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో రచించడం జరిగిందని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ప్రపంచంలోనే అత్యంత పుణ్యస్థలంగా పేరుగాంచిన ఒక ఆధ్యాత్మిక కేంద్రం. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్షల మంది దర్శనార్థం వస్తూ ఉన్నారు. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే అవకాశం రావటం అన్నది జీవితంలో అది ఒక పూర్వజన్మ సుకృతంగా ప్రతి ఒక్కరు కూడా భావించే పరిస్థితి. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద పరిశోధన చేసి ఈ ఐఎన్పిఆర్ రంగంలో విశేషమైన ఆయన ఎక్స్పీరియన్స్ సంపాదించి డాక్టర్ విజయ్ కుమార్ గారు దీని మీద అనేక పరిశోధనలు చేసి అనేక పుస్తకాలు రాసి ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఈ ఎస్విబిసి ఛానల్లో ఆయన పనిచేసి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్స్గా అనేక మంది పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు ఈ ఎస్విబిసి మన ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా బాధ్యత స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన భక్తుల సేవే స్వామి సేవ అన్నట్టుగా భక్తులకి విశేషమైన సేవలు అందించి ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా అనేక ప్రయోగాలు చేసి మరి దానికి భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకునేలాగా ఒక స్లాట్ సిస్టమ్ పెట్టి ఆ స్లాట్లో టోకెన్ తీసుకున్న తర్వాత మనకు ఈ క్యూ లైన్లో పట్టే సమయానికి వాళ్ళకు ఏ సమయానికైతే చేరుకోవాల్సిందో ఆ సమయానికి ఇచ్చే ప్రయోగం కూడా చేసి అన్ని రకాల కూడా భక్తుల్ని సంతృప్తిపరిచే కార్యక్రమంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఖచ్చితంగా ఆయన టైం ఇంత టైట్ షెడ్యూల్ దీనికోసం కేటాయించి దానికి అలాట్ చేశారు. సో దీన్ని బట్టి దైవానుగ్రహం అనేది ఉన్నట్టుగానే ఉంటేనే ఇలా జరిగిందని అనిపిస్తుంది. రెండోది ఏంటంటే కొట్టు సత్యనారాయణ గారు నిజంగా అదృష్టవంతుడు. ఆయనే కాదు, తాడేపల్లిగూడెం ఉండేవాళ్ళు అదృష్టవంతులు. సుమారుగా 4-5 దేవాదాయ శాఖ మంత్రులు మా గూడెం నుంచి వచ్చారు. అలాంటి 5 మందిలో మా సత్యనారాయణ గారు ఒకరు. ఆయన్ని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండాలి. రాజకీయంగా ఆయన ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే మేము చూసి సంతోషించాలని కోరుకుంటాను.
ఏపీ మంత్రి రోజాపై సినీ నిర్మాత నటుడు కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మరోసారి మండిపడ్డారు. రోజా ఒక ఐటెం రాణి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక జాక్పాట్ సీఎం అంటూ రోజా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమెకు బండ్ల గణేష్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రోజా ఒక డైమండ్ రాణి అని, ఆమె పనిచేస్తున్న పార్టీ నాయకుడు ఒక యాక్సిడెంటల్ సీఎం అని అన్నారు. రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని, రోజా మాదిరి చేపల పులుసు వండి పెడితే ఇక్కడ పదవులు రావని తెలిపారు. రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి, నువ్వు ఈ స్థాయి కాదు. నువ్వు ఐటెం రానివి, నువ్వు ఐటెంలానే ఉండు. మంత్రి అమర్నాథ్ పై పాయకారావుపేట టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. ప్రెస్ మీట్ లో కోడిగుడ్డు పగలగొట్టి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తన నియోజకవర్గానికి వచ్చి కొడతానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాగా జగన్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిగెత్తించి కొడతానని మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె ఇలా కౌంటర్ ఇచ్చారు. నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు ఏది పడితే అది బాగుతామంటే గుడ్డు పది నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు ఏది పడితే అది బాగుతామంటే గుడ్డు పది నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు ఏది పడితే అది బాగుతామంటే గుడ్డు పది. వచ్చే ఎన్నికల్లో కనీసం డిపాజిట్లైనా సాధించాలని టీడీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అని అన్నారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావటం కలగానే మిగిలిపోతుందని తెలిపారు. మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 30వ డివిజన్ మధ్యకట్ట ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధి తీరును అడిగి తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు ప్రజలు మరోసారి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కనీసం డిపాజిట్లు అయినా దక్కించుకోవాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం పనితీరు, ప్రస్తుత మా ప్రభుత్వ పనితీరుపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అవినీతిపరుడు అయిన బోండా ఉమని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైనా మేలు చేయాలని చూస్తుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఈ ప్రాంతంలో పేదల ఇళ్లు తొలగించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఉంది కాబట్టి మధ్యకట్ట కొంత దోమల ఇష్యూ మాత్రం బాగా చెప్తున్నారు. దాన్ని ఆల్రెడీ ఇప్పటికే నేను ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్న వెంటనే డ్రోన్స్ ద్వారా కూడా దోమల మందు చెల్లించడం కానివ్వండి, బుడమేరంతా కూడా, అదేవిధంగా శానిటేషన్ కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం కానివ్వండి, పూర్తిగా కూడా ఇవ్వడం జరుగుతుంది. పథకాలు మాత్రం అందరికీ చక్కగా వస్తున్న జానారెడ్డి గారు కూడా అందరికీ, మా స్థానిక నాయకులు గారు అందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజల యొక్క కష్ట సుఖాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి అన్ని విధాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పుడు కూడా అండగా ఉంటున్నారు. దాని ధర్మిలా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా బిడ్డయ్య అని చెప్పిన కొంతమంది, మా మనవడు కొంతమంది, జగన్ మా మావయ్య అని చెప్పి కొంతమంది, అందరూ కూడా ఆయన్ని ఒక కుటుంబ సభ్యులాగా కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, అంత ఆప్యాయతతో పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఆయనకే ఓటేస్తామనేది ఈ యొక్క ప్రజా వాక్కు. ఇది తెలుసుకొని తెలుగుదేశం వాళ్ళు నానా తెప్పలు పడుతున్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. ఏదో కనీసం డిపాజిట్లైనా సాధించుకోవాలని చెప్పని నేను ఒకటే చెప్తున్నా, 2014 నుంచి 2019 వరకు మీ పనితీరు కానివ్వండి, 2019 నుంచి 2024 వరకు మా పనితీరు కానివ్వండి, రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు ఈరోజు. ఆ రోజుల్లో పెన్షన్ కోసం వెళ్తే 3 రోజులు లైన్లో నుంచోవాలి, పొద్దున్న నుంచి రాత్రి దాకా పడిగాపులు కాస్తే కానీ పెన్షన్ వచ్చేది కాదు. ఈరోజు 1వ తారీఖు ఉదయం 5 గంటలకు పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లల చదువులకి అమ్మఒడి ఇస్తున్నారు. 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి చేయూత ఇస్తున్నారు. ఇన్ని చక్కటి కార్యక్రమాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తాం తప్ప రోజుకో అబద్ధం చెప్పే చంద్రబాబుని కానీ, రౌడీజం, గోండాయిజం, అదేవిధంగా అందరినీ బెదిరించే బోండో అమ్మానికి దగ్గరకు కూడా రానివని చెప్పి ఈ ప్రజానీకం అంతా మాకు తెలియపరచుకుంటున్నాం. ఈ మధ్యకాట్లో ఉన్నటువంటి స్థానిక ప్రజలందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి
జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను గెలిపించమని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించమని చెప్పేసి మేము మా డివిజన్ నాయకులు డివిజన్ కార్పొరేటర్గా నేను ప్రతి గుమ్మం కూడా పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మేము గెలిచిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి నిరంతరం కూడా వారికి అందుబాటులో ఉండి ప్రజలకు ఏ సమస్య ఉన్నా కానీ తక్షణం దాని మీద స్పందించి వారి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మేము ఎక్కడా కూడా రాజీ పట్టలేదు. ఏ పార్టీ ఎన్ని విధాలుగా అబద్ధాలు చెప్పినా ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ సచివాలయాన్ని తీసుకొచ్చి ప్రతి గుమ్మం మందల పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవాళ ఇస్తున్నటువంటి పథకాలు కానీ ఈ ప్రజాదరణ ఈ పరిపాలన అందిస్తున్న మీ ఇంటి ముందర అందిస్తున్న సచివాలయం వాలంటరీ వ్యవస్థ బాగుందా లేదా, బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, నేను మంచి చేశానంటేనే నాకు ఓటేయండి అని చెప్పిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఈ రాజకీయ వ్యవస్థ ప్రారంభమైనాక నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేక స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రభుత్వంపై బురద చల్లే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజానీకమంతా మద్దతుగా ఉన్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ జెండా ఎగరవేయటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్లో గడప గడపకు మీ అవినాశన్న హామీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొండారెడ్డి, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి దేవినేని అవినాష్ ఇంటింటికి వెళ్లి ఈ 4.5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు వెచ్చించి డివిజన్ ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించామని చెప్పారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి, తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజా ఆదరణ లేక టీడీపీ నాయకులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేసిన తర్వాత గద్దె రామ్మోహన్ కానివ్వండి, లేకపోతే మాజీ జెడ్పీ చైర్మన్ అనురాధ గారు కానివ్వండి, ఒక అబద్ధపు ప్రచారాలు అంటే ఈరోజు వాళ్ళు ఏం చెప్పుకోవాలి, 2014 నుంచి 19 దాకా మేము పలానా కార్యక్రమం చేసాం, లేకపోతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు పలానా సంక్షేమ కార్యక్రమాలు అందించారు, నేను కానివ్వండి లేకపోతే మా ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను జెడ్పీ చైర్మన్గా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఈ డివిజన్లో ఆ రోడ్డు వేసావన్నో, ఆ డ్రైన్ కట్టావన్నో, లేకపోతే దోబీఖానా కట్టావన్నో, కమ్యూనిటీ హాల్ కట్టావన్నో, హాస్పిటల్ కట్టావన్నో ఒకటన్నా చెప్పుకోవాలా. ఈరోజు అది ప్రజానికం దగ్గరికి వెళ్ళి ఒక అబద్ధపు ప్రచారాలు వాళ్ళ ప్రచారాలు గారు ఏ విధంగా ఉన్నాయంటే, ఈరోజు రాజకీయాలు అన్నాక రాజకీయ పార్టీలు అనే విధంగా ఉన్నప్పుడు సహజంగా పార్టీల మధ్య లేకపోతే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చిన్న చిన్న గొడవలు కానివ్వండి, చిన్న చిన్న సంఘటనలు కానివ్వండి, అది ఈ దేశంలోనే ఎక్కడైనా జరిగే ఇది దాన్ని ఏదో భూతత్వంలాగా, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. మన అవినాశన్న హామీ అనే పథకం అనే పాదయాత్ర మన స్వర్గపూరి రోడ్లోనే 1, 2, 3, 4 వీధుల్లో చాలా దిగ్విజయంగా జరిగింది. ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. ఏ సమస్యలు ఉన్నా మాకేం సమస్యలు లేవు, చాలా అభివృద్ధి జరిగిందని వాళ్ళే హారతలు ఇచ్చి అవినాశన్నకు బ్రహ్మరథం పట్టారు. ఈరోజు ఇక్కడ మన వైఎస్ఆర్ విగ్రహం సెంటర్లో దాదాపు 1,20,000 విలువ చేసే 5 తోపుడు బళ్ళని దేవినేని నెహ్రూ గారు చారిటబుల్ డివిజన్లో పేద ప్రజలకు వాళ్ళ బతకడానికి అనుకూలంగా ఈ బళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి వాళ్ళందరూ కూడా అవినాశన్న ధన్యవాదాలు తెలుపుతూ, కుప్పం సభలో టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక వైకల్యానికి నిదర్శనమని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. 4 ఏళ్ల 10 నెలల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలకు త్రాగునీరు ఇవ్వని జగన్ ఆఖరి నెలలో అద్భుతాలు చేస్తాననటం ప్రజల్ని వంచడం కాదా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజంతో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నప్పుడు జగన్కు కుప్పం ప్రజలు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలో పంటలు ఎండబెట్టిన జగన్ రెడ్డి కుప్పం ప్రజలకు నీళ్లిస్తాడంటే నమ్మాలా అని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ నిలదీశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 సార్లు చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరగని అరాచకం జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ నియోజకవర్గంలో జరిగిందని విరుచుకుపడ్డారు. అమరావతిని నిర్మించడం ఎంత నిజమో కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్న జగన్ మాటలు అంతే నిజమని చెప్పారు. ప్రజలు తనకు తన పార్టీకి చరమగీతం పాడబోతున్నారని తెలిసి జగన్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఓడిపోయే వ్యక్తి కుప్పంలో చంద్రబాబుపై గెలిచే వైసీపీ అభ్యర్థిని మంత్రిని చేస్తానడం నియోజకవర్గ ఓటర్లను అవమానపరచడమేనని మండిపడ్డారు. జగన్ ఎన్ని వాగ్దానాలు చేసినా ఎంతగా నటించినా కుప్పంలో టీడీపీ గెలుపును అడ్డుకోలేరని అన్నారు. 8వసారి కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. ప్రధానంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక అబద్ధాన్ని చెప్పి ప్రజలను మభ్యపరిచి ఆయనతో పాటు ఆయన మంత్రివర్గాన్ని ఇతర పార్టీ శ్రేణులను అదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పించి నిజం చేయాలనే ప్రయత్నం కనపడుతున్నది. దానిలో భాగమే నిన్న ఆయన కుప్పం పర్యటనలో దాదాపు గంట సేపు మాట్లాడి ఆ గంట చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి తన గురించి పొగుడుకోవడానికి సరిపోయింది. సుమారు 100 సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తెచ్చి అసభ్య పదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని దూషించటమే కాకుండా కుప్పం ప్రజానీకాన్ని కుప్పం ఓటర్లను అవమానపరిచే విధంగా వ్యవహరించారు. ఇట్లాంటి వాడిని మీరు 6 సార్లు 7 సార్లుగా ఎందుకు ఎన్నుకుంటున్నారు అని చెప్పేసి ప్రశ్నించారు. ఆ రకంగా ప్రశ్నించటంలోనే ఆయన యొక్క స్వభావం కుంచిత స్వభావానికి ప్రతీకగా కనపడుతున్నది. కారణం ఏమిటంటే ఓటర్లు 7 సార్లు ఎన్నుకొని 8వసారి కూడా అత్యంత మెజారిటీతో ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించి ఆ కుళ్ళుమోతనంతో వ్యక్తిగత విమర్శలు చేయటం, ప్రాతిపదిక లేకుండా ఆరోపణలు చేయటం ముఖ్యమంత్రికి ఆనవాయితీ అయిపోయింది. అందుకు గాను చంద్రబాబు నాయుడు గారిని 100 సార్లు ప్రస్తావించి ఆయన తిట్టడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ ఆప్కాస్ అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సాధారణ దంత నేత్ర వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగిందని ఈఎస్ఐ సత్యనారాయణ డిస్పెన్సరీ డాక్టర్ నారాయణరావు వెల్లడించారు. 1 టౌన్ గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఈఎస్ఐ నిర్వహించిన మెడికల్ క్యాంప్లో 1వ డివిజన్ నుండి 9వ డివిజన్ శానిటరీ విభాగం కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలవారీ వైద్య పరీక్షలు నిర్వహించి సంబంధిత వ్యాధులకు మందులు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వైద్య చికిత్సలు అందించేందుకు ఎస్ఐ తమ వంతు మెడికల్ క్యాంపులు చేపట్టిందని పేర్కొన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 10 లక్షల రూపాయల వరకు ఈఎస్ఐ ద్వారా మెడికల్ సేవలు పొందే అవకాశం ఉందని, అందులో భాగంగానే ఈరోజు మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని ఆప్కాస్ మేనేజర్ ప్రసాద్ తెలియజేశారు. మన గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ విజయవాడలో ఒక మెగా మెడికల్ క్యాంపు ఈఎస్ఐ తరఫు నుంచి జరపడం జరుగుతోంది. ఈఎస్ఐ కార్పొరేషన్ పక్షోత్సవాల తరఫున మన ఈఎస్ఐ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు డైరెక్టర్ శ్రీ వి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఆప్కాస్లో వర్క్ చేస్తున్నటువంటి మన మున్సిపల్ కార్మికులని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇక్కడ మెగా మెడికల్ క్యాంపు జరపడం జరుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది మున్సిపల్ కార్మికులు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు, కానీ ఈఎస్ఐ బెనిఫిట్స్ వాళ్ళకి అందట్లేదు. వాళ్ళకి బేసిక్గా ఏంటంటే తెలియట్లేదు ఈఎస్ఐని మనం ఎలా వాడుకోవచ్చు. మనం వైద్యరీత్యా మనం ఈఎస్ఐలో మనకి సంవత్సరానికి 10 లక్షల వరకు వాళ్ళకి వైద్యం జరుగుతుంది. అది చాలామంది తెలియక ఈఎస్ఐకి డిస్పెన్సరీస్కి రావడం కానీ వైద్యం చేయించుకోవడం కానీ రకరకాల బెనిఫిట్స్ వాళ్ళు పొందడం కానీ వాళ్ళు చేయట్లేదు. అందువల్ల ఏంటంటే ఈఎస్ఐ కార్పొరేషన్ వాళ్ళు మా డైరెక్టర్ గారు ఆలోచించి ఏం చేశారంటే ఒక అవగాహన కార్యక్రమాలు ప్లస్ మెడికల్ క్యాంప్ కింద మనం పెడితే పేషెంట్లకి ఏంటంటే ఈఎస్ఐ మీద అవగాహన వస్తుంది. ప్లస్ ఈ మెడికల్ క్యాంప్స్లో చాలా మటుకు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటే చాలామందికి డయాబెటీస్, హైపర్ టెన్షను, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటున్నాయి. వీళ్ళకి ఎవరెవరికి ఏముంటుందంటే వైద్యం చాలా ఖరీదైపోవడంతో ఏంటంటే వీళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈఎస్ఐ కంట్రిబ్యూట్ చేస్తున్నా కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రైవేట్గా చూపించుకోవాల్సిన పరిస్థితి. మేము యాప్కాస్ని ఈఎస్ఐ వారు సంయుక్తంగా ఈ మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఈఎస్ఐ డిపార్ట్మెంట్ వారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైము యాప్కాస్ ద్వారా మా యొక్క నిధి ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి డబ్బులు కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.
అందువల్ల వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఈరోజు ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈఎస్ఐకి అనుసంధానమై ఉండి వాళ్ళు ఈరోజు వారి పరీక్షలన్నీ, ఆరోగ్య సంబంధించిన పరీక్షలన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కార్మికుల యొక్క ప్రతి ఒక్కరి తాలూగా రైట్ అనమాట. ప్రతి ఒక్కరు డబ్బులు కడుతున్నారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ వీటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా కానీ ఉండటం, వాళ్ళు ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం కానీ రెగ్యులర్గా చెకప్లు పెట్టడం కానీ జరుగుతుంది. దానికి ఏంటంటే మేము మధ్యలో ఉండి ఇటువైపు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని కానివ్వండి, అటువైపు ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ గారిని కానివ్వండి కలిసి వాళ్ళతో సంయుక్తంగా ఈ క్యాంపును ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళంతా ఎక్కువగా పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి ఆరోగ్యం పట్ల కొంచెం అవగాహన కానీ తక్కువగా ఉంటుంది. ఇటువంటి ఆరోగ్యం సంబంధించిన కార్యక్రమాలు పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క హెల్త్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. వాళ్ళు అదే కాకుండా వాళ్ళు ఫ్రీగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే టెస్టులు కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడే. సో ఇది ఒక్కసారి పెట్టి ఆపేయడం కాకుండా రెగ్యులర్గా కూడా నెలకు ఒకసారి ఇట్లా క్యాంపులు పెట్టడం వల్ల వాళ్ళకి కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తెలుసుకోవచ్చునని మా యొక్క ప్రధాన ఉద్దేశం. వాచ్ అండ్ వార్డ్మ్యాన్లకు 3 ఏళ్లుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వటం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. మార్చి 3వ తేదీలోపు సమస్యను పరిష్కారం చేయకుంటే సీఎం క్యాంపు కార్యాలయం వద్ద నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. వాచ్ అండ్ వార్డ్మెన్ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేషు మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్న 209 మంది వాచ్ అండ్ వార్డ్మెన్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వని పరిస్థితి ఉందని అన్నారు. 8 గంటలు పనిచేయాల్సి ఉన్న వీరి చేత 12 నుండి 13 గంటల పాటు పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ఇప్పటికే అనేక మార్లు ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం తమ సమస్యను పరిష్కారం చేయలేదని అన్నారు. స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు వీరికి జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినా ఎటువంటి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాచ్ అండ్ వార్డ్మెన్లను మభ్యపెట్టడం మాని వీరికి ఇవ్వాల్సిన జీత భత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరి సమస్యలు మార్చి 15 లోపల సమస్యలు పరిష్కారం చేయకుంటే సీఎం ఇంటి వద్ద నిరసనలు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఈ ఒట్టి ఉత్తరాలు పెట్టేటువంటిది మభ్యపెట్టేటువంటి పద్ధతులు మానుకోవాలి. ఎందుకంటే ఆయన రెవెన్యూ మినిస్టర్ వచ్చేసి ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర కూర్చుంటే లేకపోతే రావత్ గారి దగ్గర కూర్చుంటే ఆ సమస్య పరిష్కారం కాదా? ఇది కావాలని మోసం చేసేటువంటి పరిస్థితి జనాన్ని. అందులో ఈ మోసపు ఎత్తుగడలు మానుకొని వెంటనే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక్కొక్క జిల్లాలో ఒక రకమైనటువంటి వేతనాలు ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు శ్రీకాకుళంలో ఒక 20 నెలలు ఇవ్వాలి, కృష్ణా జిల్లాలో 30 నెలలు ఇవ్వాలి, అనంతపురంలో 30 నెలలు, కర్నూలులో 30 నెలలు. ఇప్పుడేమో శ్రీకాకుళంలో మీకు పని లేదు అంటున్నారు, కానీ పని చేయించుకుంటున్నారు. ఇక్కడ మాత్రం పని చేయించుకుంటున్నారు, బడ్జెట్ కోసం రాస్తున్నారు, బడ్జెట్ శాంక్షన్ కావడంలా. ఇది అంతా ఎవరిని దగ్గరికి పోయి ఎక్కడ మొరపెట్టుకోవాలో తెలియనటువంటి ఒక అగమ్య మగోచరమైనటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. ఇది అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి అనేక విభాగాల్లో జరిగేటువంటి తంతు ఇది. అందులో ఇప్పటికైనా వెంటనే వీరి జీతాలు రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళకు పని భద్రత కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవి రెండు పరిష్కారం కాకపోతే ఈ మార్చి 15 తేదీ లోపల వీటిని పరిష్కారం చేయాలి. చేయకపోతే ఈ వర్కర్స్ అందరితో కలిసి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిరవధిక నిరాహార చేయడానికి మా ఏఐటీసీ తరఫున మేమంతా సంకల్పిస్తున్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం అంత దూరం తీసుకుపోకుండా వెంటనే చిరు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన జీతం ఇదంతా కలిసినా కూడా పెద్దగా లేదు. ఇది శ్రీకాకుళం నుంచి విజయవాడ రావడం 150 సార్లు 200 సార్లు ఉంటుంది. సెక్రటరియట్ చుట్టూ ఇంచుమించు 200 సార్లు తిరిగి ఉంటాను. ఈ 4 జిల్లాల తరఫున నేనే తిరుగుతున్నాను. ఈ రాష్ట్రంలో నేను కలవని అధికారి లేడు, నేను కలవని మంత్రి లేడు. క్యాబినెట్ని టచ్ చేసిన తర్వాతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా లెటర్లు పెట్టడం జరిగించింది. ఇంత తిరిగినా పని అవ్వకపోతే తిరగలేని పరిస్థితి ఏమిటి? జీతం ఏ నెల జీతం ఆ నెల పడుతుంటే చాలడం లేదని బాధపడుతున్నారు. అలాంటిది జీతమే లేదు మాకు. 3 సంవత్సరాలుగా జీతం లేకపోతే ఒక పక్క 2 సంవత్సరాలు పెట్టి తిరగడం. ఒకసారి ఆలోచించండి. పెద్దలు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ, చీఫ్ సెక్రటరీలు సైతం కలిశాను.
పెద్ద వాళ్ళకి కలిశాను. మరి ఎంతకన్నా పెద్దలు మరి మన రాష్ట్రంలో లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిశాను 15 సార్లు. ధనంజయ రెడ్డి గారిని కూడా కలిశాను. ఆయనే శ్రీకాకుళం కలెక్టర్గా ఉండేటప్పుడు మాకు అపాయింట్ చేశాడు. సీఎం అడిషనల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నాడు. పై పొజిషన్కి వెళ్ళాడు. మా పని అయిపోద్దని నేను 16 సార్లు తాడేపల్లిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. ఎంత పెద్దలకి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, బొగ్గన రాజేంద్ర గారికి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి ఇంకా పేర్లు గుర్తురావు కానీ రాష్ట్రంలో క్యాబినెట్ని టచ్ చేశాను. ఇంతమందికి ఇన్నిసార్లు మొరపెట్టుకున్నా జీతం వేయలేని పరిస్థితి. అలాగని మీరు అవసరం లేదని రాసేవారు, అలాగని జీతం వేయరు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చేందుకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల నుండి తమ పార్టీ అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై రాష్ట్రంలోని ఏ ప్రధాన రాజకీయ పార్టీ నోరు విప్పడం లేదని విమర్శలు చేశారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాబట్టాలన్నా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వల్లనే సాకారం అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రతినిధుల్ని పార్లమెంట్కి పంపించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీలు, అలాగే కేజీపీఎస్ని మన రాష్ట్రం నుంచి సుమారు 33 లక్షల కోట్ల రూపాయలు అపార ఖనిజ సంపదల్ని, నిధుల్ని దోచుకుపోయేటటువంటి ప్రయత్నాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి యథేచ్ఛగా ప్రణాళికలు రచిస్తుంది. ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాలైనటువంటి తెలుగుదేశం కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ఒక్కళ్ళ నోరు మెదపరు. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే భయం. వీళ్ళ కేసుల నుంచి వీళ్ళ కాపాడుకోవడం ప్రధాన లక్ష్యం. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. అందుకని మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఆధ్వర్యంలో ఒక మూడో ప్రత్యామ్నాయ కూటమిని మేము సిద్ధం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఆలోచన విధానాలే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. మేము ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ అనే అనేక రాజకీయ పక్షాల కూటమి, అనేక ఉద్యమ సంఘాల కూటమితో ఒక ఫ్రంట్ అయితే ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ఇప్పటికే మా వాళ్ళంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం అయితే మొదలుపెట్టున్నారు. సెంటిమెంట్గా ఈరోజు ఏంటంటే మా వాళ్ళ ఒత్తిడి వల్ల తొలి విడతగా ఈ 5 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా 25 పార్లమెంటు స్థానాలకి, 175 అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థులు అయితే ఆంధ్రాలో ఉంటున్నారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చేసింది ప్రత్యేక హోదా విషయంలో. ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు. అందువల్లనే రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టబోతున్నాం. ఇది ఒక 4-5 రోజుల లోపలనే మేము హైదరాబాద్లో దీన్ని అక్కడ అభ్యర్థులు కూడా బలమైన అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నాం. అదే తరహాలో ఇక్కడ మాకు ఈ గ్లాస్ సింబల్ మా కూటమి నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వారు మేడా శ్రీనివాస్ గారు ఈ గ్లాస్ సింబల్ మీద ఒక పోరాటం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం విభజన హామీలను సాధించలేకపోయిందని, దీనిని నిరసిస్తూ మార్చి 1వ తేదీన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తున్నామని ప్రత్యేక హోదా సాధన విద్యార్థి యువజన ఐక్య కార్యాచరణ సమితి నేత జిలానీ పేర్కొన్నారు. ఏపీ గౌరవాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ప్రత్యేక హోదా సాధన విద్యార్థి యోజన ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సమితి నేత జిలానీ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తారన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు ఏపీ గౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే విభజన హామీలను సాధించలేకపోయామని చెప్పుకొచ్చారు. ఈ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 5 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన విద్యార్థి యువజన రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో మేము అనేక కార్యక్రమాలను చేపట్టాము. అనేక ఆందోళనలు కానీ, పోస్ట్ కార్డు ఉద్యమాలు కానీ, ప్రత్యేక హోదాపై అవగాహన సదస్సులు కానీ చాలా కార్యక్రమాలు చేపట్టాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. గతంలో కూడా ఎప్పుడైతే 2019 ముందు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు
25 ఎంపీలకి 25 వస్తే మేము కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధిస్తామని చెప్పారు. ఆ రాష్ట్ర యువతని నమ్మించి 2019 తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత మోడీ మెడలు వంచుతామన్న జగన్మోహన్ రెడ్డి గారు మోడీ కాళ్ళ దగ్గర జీ హుజూర్ అంటూ ఎప్పుడు మన రాష్ట్ర యువత కానీ ప్రజల సమస్యలు కానీ ఎప్పుడూ పట్టించుకోలేదు. మా యొక్క రాష్ట్ర యువత విద్యార్థుల ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. తనపై ఉన్న కేసులు కానీ తన బాబాయ్ కేసులు తమ్ముళ్ళని రక్షించుకోవడానికే ఈ 5 సంవత్సరాలు మోడీ దగ్గర చేపట్టారే కానీ ఎప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మోడీని నిలదీయలేదు. ఇటువంటి తరుణంలో ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు అలాగే కడప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు ఎప్పుడు మోడీకి వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ అన్నా ఇచ్చారని నేను ప్రశ్నిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గగన్యాన్ మిషన్లో ఆ 4 వ్యోమగాముల పేర్లను వెల్లడించిన మోదీ. రాష్ట్రంలో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలుపరిచామని స్పష్టం. మంత్రి రోజాపై తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు. రోజా ఓ డైమండ్ రాణి అంటూ విమర్శలు. బోండా ఉమాను ఇంటికి పంపేందుకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మరోసారి వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.